అబ్బాబ్బాబ్బాబ్బా ఈరోజు చేసుకున్నాం అబ్బా. వారం తర్వాత వారం నుంచి అనుకుంటానే ఉన్నాం ఒకసారైనా చేసుకోవాలా అని. ఏందంటావు? దీన్నే కప్షా అంటారు ఇక్కడ. గల్ఫ్ దేశాల్లో కప్షా అంటారు. మన ఇండికాడ వచ్చేసి కుస్కా అంటారు అనమాట. ఇండియాలో కుస్కా అంటారు దీన్ని. ఇంక ఇతర దేశాల్లో ఏమంటారు మనకు తెలియదు, కానీ ఈ రెండు దేశాలు మాత్రం ఏం పిలుస్తారో నాకు తెలుసు. కుస్కా అండ్ వచ్చేసి కప్షా ఇది అనమాట. ఈ కప్షా చేసుకునే దానికి 3 కిలోమీటర్లు నడిచిపోయి కోడిని తెచ్చుకున్నాం. ఆ కలర్ పొడి లేదు, కలర్ పొడి తెచ్చుకున్నాం పోయి మా బకాలలో కొనుక్కొని వచ్చానే ఇంకా ఏమైనా మొదలు పెడదామంటే ఆ మొదలు పెడదామని చెప్పి మొదలు పెట్టేసిండు. ముందు ఆ కోడిని సెంటర్కి కత్తి ఎక్కడ నరికి కోసి 2గా చేసి ఉడకబెట్టినాం. ముందు ఉడకబెట్టేసి వచ్చి ఉడుకుతానే వాటిని తీసేసి పక్కన పెట్టేసి నీళ్ళన్నీ ఇంకిందాక బొక్కల గిన్నెలో వేసి పట్టినాము. తర్వాత అన్నం రెడీ చేసినాము. రెడీ చేస్తానే ఇంకా అది నూనె పెనుము పెట్టిపోయినా నూనె వేసేసి నూనెలో వేయించినాం అనమాట. అదే కాల్చినాం కోళ్ళను నూనెలో వేసి కాల్చిన తర్వాత అన్నం రెడీ అవుతుంది కదా, దాని మీద పెట్టి రోజేపు ఆవిరి పెట్టే ఉడికినట్టు ఉంటుంది, కాలినట్టు ఉంటుంది. 2 విధాల పని చేస్తుందని చెప్పి అట్లా పెట్టినాం. ఇంక అంతే వచ్చినాము, అందరం ఆడమా రెడీ చేసుకున్నాము. వచ్చి కూర్చొని తిందాం అనుకొని వేసుకున్నాం ప్లేట్లో. చూడండి ఎంత ఉందో. నా సామిరంగా 6 మందిని కూర్చొని తినొచ్చు ఈ ప్లేట్లో. మన మాదిరి సింగిల్గా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కరు పెట్టుకొని తినేదానికి లే. ఇక్కడ అందరం కలిసి చేసుకున్నామంటే అందరం కలిసి కూర్చొని తినాలా. ఒకే ప్లేట్లో అందరం కలిసి కూర్చొని తినాలి. అన్ని చేతులు పడాలన్నమాట. ఒక గిన్నెలు అయితే ఒక చేయ పడుతుంది. అట్లా కాదు, ఇక్కడ అందరం కలిసి చేసుకునేప్పుడు కలిసే తినాలన్నమాట. నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకబ్బా. ఎట్టట్టుందేమో చెప్పండి మా బువ్వ. దీన్ని మేము కూడు అంటాంలే. మా కూడు ఎట్టతుందో ఒకసారి చెప్పండి. ఇదే డక్కుసు టమోటాలు వేసి మెత్తగా నలిపి నా సాగరంగా చిన్నప్పుడు కరపసకాయ తింటే ఎట్టుంటుంది అట్టుంటుంది. ఇది అంటే చెప్పకూడదులే, మీకు అర్థమేంటుంది అనుకుంటా. అర్థమైన వాళ్ళకి అర్థమేంటుంది. అట్టుంటుంది అనమాట. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయబబ్బా. మీకోసమే కదా ఇట్లాంటి వీడియోలు పెట్టేది. మర్చిపోగాకు. మేమందరం కలిసి ఈడే చేసింది అన్నము. ఈ అన్న